హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో ఇది మా హౌస్ అండి. మా డాడీ పేరు పెట్టుకున్నాం ఇద్రిస్ మంజిల్. సో మా మదర్ మా ముగ్గురు సిస్టర్స్కి ఇలా ఒక్కొక్క ఫ్లోర్ లాగా కట్టించి ఇచ్చారు. సో గ్రౌండ్ ఫ్లోర్ మా చిన్న చెల్లిది అనమాట, మధ్యలో మా పెద్ద చెల్లిది, అండ్ నేను పెద్ద అమ్మాయిని కాబట్టి టాప్ ఫ్లోర్లో ఉండాలంట. సో ఇవి స్టెప్స్ మొత్తం గ్రానైట్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మా చెల్లి వాళ్ళది, అండ్ ఇలా పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ మాది. సో మాకు ఇలా మేము సేఫ్టీకి అని చెప్పి గేట్ కూడా వేయించుకున్నాం బయట, గ్రిల్స్ అండ్ గేట్. అండ్ మా బాల్కనీ మీరు చాలాసార్లు చూసి ఉంటారు కదా, ఫుల్ మొక్కలతో ఉంటుంది. సో ఇది బయట బాల్కనీ. అండ్ ఒక ఉయ్యాలలా పెట్టుకున్నాము, మా సిస్టర్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఉయ్యాల. సో ఇది హాల్ అన్నమాట, ఎంట్రీ. సో సింపుల్గా ఇలా సీలింగ్ హాల్లో, అండ్ ఇలా కబోర్డ్ కూడా చేయించుకున్నాము. అండ్ ఇది ఆయతల్ కుర్సీ ఫ్రేమ్ అన్నమాట. మా మదర్ ఎప్పుడైనా వస్తే కూర్చోడానికి చైర్. అండ్ ఈ సోఫా ఏమో డామ్రోలో తీసుకున్నాము. సో మరీ పెద్దగా ఏం ఉండదు, అలానే మరీ చిన్న ఇల్లు ఏం కాదు. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి మేము ఎంవిపిలో రైతు బజార్ ఎదురుగా జైన్ కలెక్షన్స్లో తీసుకున్నాము. అక్కడ బాగుంటాయి ఫ్రేమ్స్, అవి బడ్జెట్లో ఉంటాయి. అండ్ ఇవేమో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నాను, ఎస్క్వేర్ సంథింగ్ ఏదో. దీని మీద షార్ట్ వీడియో కూడా చేశాను, చూడకపోతే చూసేయండి. సో ఇదంతా కబోర్డ్ అన్నమాట హాల్లో. సో ఇలా, అండ్ ఈ ఫ్రేమ్ ఏమో నా బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు కదా. అండ్ ఇక్కడి నుంచి ఇలా చిన్న డైనింగ్ ఏరియా అన్నమాట, సపరేట్గా ఒక చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాము. ఇది కూడా డామ్రోలో తీసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా సింపుల్గా సీలింగ్. సో మరీ పెద్ద ఇల్లు కాదు, మరీ చిన్నది కాదు, పర్వాలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓకే అన్నమాట. డబల్ బెడ్రూమ్ హౌస్. సో ఇది బాల్కనీ, వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ ఇటుపక్క ఇలా సింక్ ఉంది. అండ్ ఈ ఫ్రేమ్ కూడా జైన్ కలెక్షన్స్, ఎంవిపి కాలనీ రైతు బజార్ ఎదురుగా ఉంటుంది, అక్కడే తీసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ కిచెన్ అన్నమాట. సో ఇది హ్యావెల్స్ ప్యూరిట్, ఇది రిలయన్స్లో తీసుకున్నాం మేము. సో ఇటుపక్క మేమేమి కబోర్డ్ వర్క్ చేయించుకోలేదు, అలా వదిలేసాము ఓపెన్గా. ఇక్కడ సో కిచెన్ ప్లాట్ఫామ్ కింద సైడ్ ఇక్కడ అంతా కబోర్డ్ వర్క్ చేయించుకున్నాం అన్నమాట. ఓన్లీ వన్ సైడే చేయించుకున్నాము. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా. సో ఇది మా మంచం, మా నాజు బొమ్మలు అన్నమాట. ఇది కూడా ఈ రూమ్. సో అండ్ ఇది సింపుల్గా సీలింగ్. ఈ రూమ్ కూడా మీరు చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈ రూమ్ అంతా కొంచెం క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్లో అన్నమాట, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ బ్రౌన్ కలర్లో. అండ్ ఇవి కబోర్డ్ వర్క్ అన్నమాట. కబోర్డ్స్ కూడా మేము క్రీమ్ అండ్ బ్రౌన్లో కలర్ కాంబినేషన్లో పెట్టించుకున్నాం. అండ్ ఇది స్లైడింగ్ డోర్స్లా పెట్టుకున్నాం, అంటే ఓపెన్ చేసే డోర్స్ అనుకోండి మనకి స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది. స్లైడింగ్ డోర్ అనుకోండి, స్పేస్ ఆక్యుపై చేయదు కదా. సో ఇది కబోర్డ్స్ అన్నమాట.
అన్నీ చాలా ఇష్టంగా దగ్గరుండి చేయించుకున్నామండి. సో ఈ రూమ్ అంతా కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది హైలైట్ అయ్యి. అండ్ ఇది వాష్రూమ్, వెస్టర్న్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్లో విత్ గీజర్ కూడా ఉంది. అండ్ ఇంకొక రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా, ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇక్కడ మా పాత మంచం ఉంటుంది, ఎవరైనా వస్తే యూజ్ అవుతుంది కదా పడుకోవడానికి. అండ్ ఇది మా హస్బెండ్ వర్క్ చేసే టేబుల్లా పెట్టించుకున్నాం. ఇక్కడ నుంచి బయటకి గేట్ కనిపిస్తుంది అనమాట, ఫ్రంట్ బాల్కనీ. కానీ ఎప్పుడు క్లోజ్ చేసే పెడతాము, ఆయనకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. అండ్ ఇది మా మ్యారేజ్ అప్పటి మంచం. ఈ రూమ్లో కూడా కబోర్డ్ వర్క్, స్లైడింగ్ డోర్సే. సో ఈ మంచం మాకు చాలా ఇష్టం, మ్యారేజ్లో ఇచ్చిందనమాట, బాగుంది కదా. ఎవరైనా వస్తే పడుకోవడానికి ఉంటుంది కదా అని ఉంచాము. అండ్ ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ సింపుల్గా చేయించుకున్నాము ఇలాగా పైన. అండ్ ఇందులో కూడా వాష్రూమ్, ఈ బెడ్రూమ్లో ఇండియన్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్, ఇక్కడ ఇండియన్ టాయిలెట్. రెండు ఉంటే మంచిది కదా అని చెప్పి. అండ్ ఇది మా పాత మ్యారేజ్లో ఇచ్చిన డ్రెస్సింగ్ టేబుల్, అది కూడా వాడుతున్నాము. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ నా బర్త్డేకి మా చెల్లి వాళ్ళు ఇచ్చిందనమాట. సో ఇదొక సెకండ్ బెడ్రూమ్ అనమాట, ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఈ రూమ్ కొంచెం చిన్నది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. సో బయట నుంచి పైకి టెర్రస్. సో మా టెర్రస్ కూడా మీరు చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు కదా, చాలాసార్లు చూపించాను, వర్షం పడినప్పుడు కూడా చాలాసార్లు. సో ఇలా ఉంటుంది. 3 ఫ్లోర్స్కి 3 సెపరేట్ ట్యాంక్స్ లాగా 3000 లీటర్స్ అనమాట. ఈచ్ ఫ్లోర్కి 1000 లీటర్స్ ట్యాంక్స్ పెట్టించాము. 2 ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి. కొన్ని మొక్కలు అలా. అండ్ వ్యూ బాగుంటుంది, చుట్టూరా మౌంటైన్స్, చాలా బాగుంటుంది పైన అంతా. వర్షం పడినప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకా సోఫా మా నాజుకు చాలా నచ్చిందని చెప్పి అప్పుడు డామ్రోలో తీసుకున్నాము ఈ సోఫాతో పాటు డైనింగ్ టేబుల్ కూడా డామ్రోలోనే తీసుకున్నాం. కానీ మంచం కొత్తది తీసుకున్నాం కదా, సో అది వేరే ఫర్నిచర్ షాప్లో తీసుకున్నాము. సో ఈ 3 ఏంటంటే మేము క్యాష్లో కాదండి, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి లోన్ తీసుకొని మంత్లీ ఈఎంఐ కట్ అవుతుంది, 3 years వరకు ఉంది మాకు అది. సో అలా లోన్ ద్వారా తీసుకున్నారనమాట. అండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిక్స్ ఇవి తీస్తూ ఉన్నాను నేను చాలా ఇష్టంగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము. మా డాడీ ఫ్రెండే కట్టించారు, నారాయణరావు అంకుల్ గారు. సో ఇవి పిక్స్ అన్నమాట. అలా అలా మా ఇద్రీస్ మంజిల్ అనేది తయారైంది. సో మా డాడీ ఎంతో కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్ కాబట్టి మాకు ఈరోజు ఇలా ప్రాపర్టీ అనేది వచ్చింది. అండ్ మా డాడీ మాతో లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని చెప్పి ఆయన పేరు పెట్టుకున్నాం, ఇద్రీస్ మంజిల్ అని. మా మమ్మీ కూడా మాకు ఎంతో కష్టపడి ఈ ఇల్లు అనేది కట్టించిచ్చారు. థ్యాంక్ యూ అమ్మీ. సో ఇది మా హోమ్ టూర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.